నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటకాలన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు రాజారెడ్డి పాలక మండలి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే సొసైటీ ఆధ్వర్యంలో మహాజన సభ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ ఆధ్వర్యంలో జమా ఖర్చుల వివరాలను కార్యదర్శి బాబా సభ్యులందరికీ వివరించి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ పెగడపల్లి, భూలక్ష్మి క్యాంప్, బార్దీపూర్, అంబాబ్, లాంగడాపూర్, పెంటకాలన్ ప్రాంత రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యం అమ్ముకోవాలని, ప్రైవేట్ వ్యాపారులకు ధరలను నమ్మి అమ్ముకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ బాబా, ఏఈఓ సరోజ, వైస్ చైర్మన్ శివకుమార్, డైరెక్టర్లు లక్ష్మయ్య, సుబ్బారెడ్డి, దామ్మయ్య తదితర పాలక మండలి సభ్యులు, సొసైటీ పరిధిలోని ప్రముఖులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సిసిబి కరెంట్ మార్జిన్ విత్డ్రా 24,16,904. టీఎస్కా బ్యాంక్ కరెంట్ విత్డ్రా 1,49,69,309. సిసిబి కరెంట్ విత్డ్రా 1,28,25,710. దక్కన గ్రామీణ బ్యాంక్ కరెంట్ విత్డ్రా 2,80,00,000. ముఖ్యంగా రైతుల నుంచి మేము కోరేది ఏంటంటే, ఏదైతే కొన్ని కాంపిటీషన్ పెట్టి ఇస్తున్నారో ఈసారి ఫర్టిలైజర్కి ఏదైతే ఇది సారిక గుళికలను పెట్టారో నేను కూడా ఎందుకు వద్దని చెప్పి వాడదామని చెప్పి వాడాము. వీటికి పెట్టిన డబ్బులు వృధా, ఏమీ పని చేయలేదు. సారి ఎంత ఇస్తే అంత తీసుకుపోయాను, వాడినాం, 0 వర్క్, ఏం పని చేయలేదు గుళికలు. కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహించద్దని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ముఖ్యంగా నేను ఈ సందర్భంగా అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రస్తుతం యాడీ హార్వెస్టింగ్ మొదలైంది. మన సొసైటీ పరిధిలో అయితే దాదాపుగా వారం రోజుల నుంచే మరి వరి కోతలు మొదలైనవి. మరి ఎప్పుడైతే ప్రభుత్వము వరి ధాన్యం కొంటాము, వాటికి బోనస్ ఇస్తామని చెప్పారో రైతులందరూ చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి సొసైటీ కార్యదర్శి గారిని, అధ్యక్షుల్ని, డైరెక్టర్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేసి వరి ధాన్యం పూర్తి స్థాయిలో అందరు రైతుల్ని కూడా, అంటే ఇప్పుడు రైతులందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, ఈ మ్యాషర్ అనేది నిజంగానే రైతుకు మిల్లర్ దగ్గరికి పోయేటప్పటికి తేడాలు వస్తున్నాయి, సమస్యలు ఎదుర్కొంటుండ్రు. సెక్రటరీ గారు కూడా మరి ఇబ్బంది పడుతుండ్రు, అధ్యక్షుల దగ్గర దాకా వస్తున్నాయి. అవన్నీ ఇటువంటివి రాకుండా ఆ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసి, ఇప్పుడు మిల్లర్లు, ఎందుకంటే మిల్లర్కు మనకి ఎందుకు తేడా ఉంటుందండి, మిషన్ అన్న తర్వాత ఏ మ్యాషర్ మిషన్ అయినా ఇక్కడ గదే ఉంటుంది, అక్కడ గదే ఉంటుంది, అదే రావాలి. అక్కడైనా బరాబర్ మ్యాషర్ రావాలి, ఇక్కడైనా గదే మ్యాషర్ ఉండాలి. మరి మన దగ్గర 14 మ్యాచెస్ చూపించిన తర్వాత అక్కడ పోయిన తర్వాత 16 ఎందుకు చూపిస్తుంది? ఈ వే బ్రిడ్జిలలో కానీ ఈ మిషన్లలో కానీ కొన్ని తారతమ్యాలు ఉండి రైతులు నష్టపోతున్నారు. తర్వాత నీ వడ్లు కాల్ చేసుకోవట్లేదు, నీ వడ్లు దింపడానికి నీకు అక్కడ రావాలి, రైస్ మిల్లుకి రావాలి, అక్కడ బేరసారాలు ఆడాలి, కిలో 2 కిలోలు ఇవ్వాలి. ఇదంతా వ్యవస్థ ఎందుకు ఇదంతా? లేదనంటే మనమే ఎప్పుడైతే మ్యాచర్ వచ్చిందో మ్యాచర్ తీసుకున్నప్పుడు దాన్ని మనకు పైన ఇప్పుడు కోఆపరేటివ్ సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకు ముందు తర్వాత తెచ్చి పోతుండే దాని మీద అప్పుడు ఏమైతుందంటే మేము 2 విధాలు అర్థం లేకపోవాల్సి వస్తుంది. ఈరోజు పెంటాకలన్ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రైతులందరూ కూడా వచ్చారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేసి పూజా కార్యక్రమం చేసుకొని అట్లనే మహాజన సభ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు. దీంట్లో భాగంగా రైతులందరికీ కూడా మేము సొసైటీ తరపున, మా పాలకవర్గం తరపున కోరడం ఒకటే జరిగింది. రైతులందరూ కూడా బయట 1900 పచ్చళ్ళు కొంటున్నారు కాబట్టి ఎవరు కూడా అమ్మకుండా అందరూ కూడా ఎండబెట్టుకొని గవర్నమెంట్కి అమ్ముకోవాలా. 2,300 రూపాయలు రేటు ఉంది. ప్లస్ అది కాకుండా గవర్నమెంట్ పరంగా 100% కూడా బోనస్ వస్తాయని చెప్పేసి మాకు మీటింగ్లలో చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా రైతులకు అదే మాట విన్నవించడం జరిగింది. మీరు ఎవరు కూడా బయట అమ్ముకోకుండా అందరూ మంచిగా ఎండబెట్టుకొని సమన్వయం పాటించుకొని, మేము కూడా సొసైటీ తరపున మంచి అమాలీలను తెప్పిస్తున్నాము. అంటే ఎక్కువ మొత్తంలో మన సెంటర్లకు సరిపోయిన పెగడపల్లి, మన సొసైటీ పెంటాకలన్ సొసైటీ పరిధిలో మనకు 4 సెంటర్లు ఉన్నాయి. ఒకటి పెంటాకలన్ సొసైటీ, పెంటాకలన్ విలేజీ, ఒకటి పెగడపల్లి విలేజీ, రెండోది బర్దిపూరు, మూడోది బర్దిపూరు, 4వది అంబం. 4 సెంటర్లు కూడా మేము ఆల్రెడీ వడ్లు వెంబడే కాటాలు స్టార్ట్ చేస్తాం. ఈరోజు
ఆఫీస్ పరిధిలో పెంటకలను మాత్రం కాటా ఓపెన్ చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఓపెన్ చేసుకోవడం జరిగింది. రైతులు కూడా దీనికి అందరు కూడా ఏకీభవించారు. అందరు కూడా ఎవరు కూడా మేము సార్ బయట అమ్ముకోము, ఎండబెట్టుకుంటాము, కాకపోతే మీరు సకాలంలో మా ధాన్యాన్ని పంపిస్తారని ఆశిస్తున్నాము. మేము కూడా వాళ్ళకు మాటిచ్చాము 100% వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని మేము రైస్ మిల్లర్స్కి పంపగలుగుతాం. మాకు ఇప్పుడు ఏంటంటే ఎండబెట్టడం స్టార్ట్ అయింది. ప్రభుత్వ పరంగా మాకు అలాట్మెంట్ రావడమే లేటు. అమాలీలు కూడా ఆల్రెడీ బీహార్ నుంచి బయలుదేరారు. మాకు 2 రోజుల్లో మా అమాలి సొసైటీకి చేరుకుంటారు. 2 రోజుల్లో వాళ్ళు వచ్చిందంటే మాకు అలాట్మెంట్ వచ్చిందంటే మేము ఎల్లుండి రైస్ మిల్ నుంచి అలాట్మెంట్ వచ్చిందంటే మేము స్టార్ట్ చేయగలుగుతాం. ఇది మా యొక్క మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.